కాకపోతే ఈ తాగుబోతు డాక్టర్ దగ్గర నేను కాంపౌండర్గా చేయడం ఏందిరా నాయనా. ఏం చేద్దాం, మన టైం బాగలేనప్పుడు తప్పదు మరి. కూర్చో నాయన. నెంబర్ 220 నీ పేరు? నా పేరు తాగుబోతు తాతారావు. తాతారావు కూర్చో నాయన. ఏం బాగాలేదు చెప్పు, ఓపీ రాసుకుంటా. నాకు డాక్టర్ కావాలరా మామా. మరే నాయన, ఇప్పుడు నువ్వు వీధినే చేస్తూ వచ్చావు చూడు, ఆయన కూడా అదే చేస్తున్నాడు. కాకపోతే నువ్వు బయట చేసుకుంటూ వచ్చావు, ఆయన లోపల చేస్తున్నాడు. ఆయన వస్తాడు. నాయను నమస్తే నమస్తే. ఏమి రాగవు నీకు? నమస్తే డాక్టర్ గారు. ఈ తాగుబోతులు ఎదవుల మధ్య నాకు వచ్చింది సాగు నాయన. కడుపు మాడాలిరా. ఏం రాగవు నీకు? తాతారావు చెప్పునైనా నీకేం బాగాలేదు? చెప్పు చెప్పు. ఒళ్ళంతా తరదా. ఆయాసం, గుండెల్లో దడ, ఒకటి వస్తుందని పోతారు, రెండు పడిపోతున్నారు. ఏంటంటే ఒకటి వస్తుందని పోతారు, రెండు పడిపోతున్నారు. రెండు పడుతుందా లేదా? పడినట్టే ఉంది డాక్టర్. కడుక్కున్నా లేదు ఎదవా. అదే ఎన్ని పద్య కూర్చోరా ఎదవా. ఏమేం తప్పులు ఇస్తున్నాయి నాయన? ఏందయ్యా ఇదా? తెప్పించారా ఈ బీపీ మిషన్? ఓ అమ్మో, ఇదేంది ఇది ఎట్టుందా? అది అట్నే ఉండలేను. పొనుకోరా. ఆయన మాకే అర్థం కావట్లా, నీకేం చెప్పాం మేము. కొద్దిగా మొత్తి వేసుకో. ఆడ కాదురా. ఇది లేటెస్ట్ మోడల్. టెన్షన్ పడి మాకు తాతారావు, అంత సవ్యంగా జరిగిపోద్ది. సార్, మీటర్ 300 పైన చూపిస్తుంది. సార్, వాడు పొట్టపురమని సచ్చేటట్టున్నాడు. పక్కన బయటపడా అంతేనంట. అమ్మ కష్టం కాల తొక్క. పోయిందా? లేరా.
వీడి కిడ్నీలో లివరు అన్ని చెడిపోయినాయిరా. వీడికి స్కానింగ్ తీయాలా, వస్తువులు పట్టుకోరా. వస్తలేదు సార్. స్కానింగ్ చేద్దాం. డబ్బులు ఎంత అవుతాయా? అది ఎంతలేరా, ఒక 500-600 అవుతాయి. పట్ట కేరళరా. తాతారు యాడికయ్యా? కూర్చోలేనా, స్కానింగ్ తీయాలా? కూర్చోనా? కూర్చొని తీసేదు. లేడీస్ చెప్పు. అబ్బో అక్కడైతే బాగుంటుందిలే. చెప్పాడు అన్ని బాగుంటుంది. తాగుబోతు డాక్టరు. ఒరేయ్ యాదవా, లేరా. డబ్బులు ఎంత అవుతాయి డాక్టర్ గారు దీనికి? అడగరా యాదవా. డాక్టర్ కంపౌండ్ డబ్బులు ఎంత అవుతాయా? కిడ్నీలు ఉచ్చబుట్ట కనుక చెడిపోయింటే 5-6 లక్షలు అయితే నాయన, అంతే. ఓయమ్మ నాకాడే ఆడండి 5-6 లక్షల. ఆ కిడ్నీలు మీరే తీసుకోండి, ఇంకెందుకు నాకా? మాకెందుకురా? ఏ స్కానింగ్ అంటే ఇదే? అదేరా చెప్పండి. ఈ స్కానింగ్ ఇక్కడికి వచ్చినాడు నేరుగా కాటిగా కానీ తిరిగి ఇంటికి పోయినాడు. ఒక్కళ్ళేడ్రవా. తాతారు తాతారావు, ఇంతవరకు 99 మందికి ఆపరేషన్ చేశాం. ఎక్కడ కూడా బతికి బరిగుట్లు కాసి ఇంటికి పోయినోడు లేడు. వీడు 100వ వాడు. వీడికైనా ఆపరేషన్ చేసి రికార్డు సృష్టించాలని నా ఆశ. వీడినైనా బతికించాలని కోరిక కూడా ఉంది. డాక్టరా, తాగిన వాళ్ళు చూస్తే అందరూ భయపడతారంటే ఏదో అనుకున్నాడయ్యా. నిన్ను చూస్తే అర్థమవుతుంది ఆయన. నాకు బుద్ధుంటే ఈ జన్మలో ముందు తాగన మా యావ మీదొట్టు నన్ను వదిలిపెట్టయ్యా. ఒరే సొంట, ఏడకి రాకముందే ఉండాలిరా. ఏడకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలా, వాడు నేరుగా కాటికి పోవాలా. అదే మా డాక్టర్ గారికి తెలిసింది. పంపేటట్టే ఉన్నారయ్యా మీరా. ఆయన నన్ను వదిలిపెట్టండి అయ్యా. కుంక కూర్చో. కుంక మళ్ళీ చెబుతున్నా, ఈడికి రావడం అంటే జరిగితే నేరుగా కాటికే గానీ ఇంటికి పోయే ప్రసక్తి లేదమ్మా మన హాస్పిటల్లో. వదలరా డాక్టర్, నీ దండం పెడతారా నాయన. నువ్వు అన్నా వదిలిపెట్టలే. కనకారా, వీడికి ఆపరేషన్ చేయాలి గ్యారెంటీగా. నువ్వు పోయి సామాన్ రెడీ చేయి. సరే సార్, రెడీ చేస్తున్నా. అన్ని పోయినట్టేనా? మొత్తం ఒక్కటి కూడా పనికిరాలా. నువ్వు మందు లేకు, అదే అన్ని తమ్మియంగా జరిగిపోతాయి. దీన్ని తాగుతుంటే బాగుంది కానీ తాగిన తర్వాత ఎట్టుంటుందో నాయన. ఏ క్లాస్ గా ఉంటుందిరా, ఇది నార్మల్ ముందు. అబ్బో ఎండని తెప్పించావేందా? జపాన్ టెక్నాలజీ. అది అయితే బాగుంటుందయ్యో. కదవా, కత్తి కొద్దిగా తుప్పు పట్టినట్టుంది సార్. ఏం కాదు, వాడి అమ్మ కడుపు గాల వాడికి అట్టుంటే కానీ రబ్బా. తప్పదు నాయన. ఓయమ్మా, ఓయ్యో, ఒరే యాదవా, అరవాకరా. ఏం మొత్తం కానీ బాగా ఎక్కుతుంది నాయన. ఇది కేరళ రా, కేరళ 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 రా యాదవా. బాగుంటుంది. ఉండ
అట్టుంటేరా నువ్వు పడవరా ఎదవా. ఓ నాయనా ఇది అయ్యా ఇది మనుషులకు చేసేదేనా? ఇది దేనికి చేసేది ఎదవా? ఓ అమ్మ ఇదయ్యా చిన్న ఆపరేషన్ అంతే. నేనేమన్నా బరినంట్రా ఇంకేమన్నారు మీరా? యాడ్ నుంచి వచ్చారా మీరిద్దరు అయ్యాడుకా మమ్మల్ని చంపడానికి కాకపోతేనా? నువ్వు ఒక డాక్టర్వి, ఈ పిచ్చినా కూడా ఒక కంపౌండరు, మీరు ఆపరేషన్ చేయటానికి అంటేడా? కాబట్టి రేపటి కల్లా మీ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే మిమ్మల్ని